సో ఈ వీడియోలో ఆల్ డే ఎఫిషియన్సీ, నెక్స్ట్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్, వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఇన్ కేవీఏ ఓన్లీ, నెక్స్ట్ ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఈ టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ టాపిక్ ఆల్ డే ఎఫిషియన్సీ. సో నార్మల్ ఎఫిషియన్సీకి ఆల్ డే ఎఫిషియన్సీకి సో డెఫినేషన్ చూడండి. ఆర్డినరీ ఎఫిషియన్సీ ఆర్ కమర్షియల్ ఎఫిషియన్సీ అని వర్డ్ కూడా యూజ్ చేస్తారు. సో ఆర్డినరీ ఎఫిషియన్సీ వచ్చేసి ఎలా ఉంటుందంటే అవుట్పుట్ పవర్ డివైడ్ బై ఇన్పుట్ పవర్. సో అవుట్పుట్ పవర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్లో ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్. సో ఎఫిషియన్సీ వచ్చేసి ఏం చేస్తున్నామంటే కిలో వాట్స్, అవుట్పుట్ పవర్ ఇన్ కిలో వాట్స్ డివైడ్ బై ఇన్పుట్ పవర్ ఇన్ కిలో వాట్స్లో మనం రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ అలాగే ఆల్ డే ఎఫిషియన్సీ సేమ్ అలాగే అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఉంటుంది, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వ్యాట్ అవర్లో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ అడిషనల్గా అవర్ టర్మ్ యాడ్ అవుతుంది, వ్యాట్ అవర్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఎందుకు సపరేట్గా మనకు సో నార్మల్ ఎఫిషియన్సీ ఉంది కదా, ఆల్ డే ఎఫిషియన్సీ వల్ల మనం సపరేట్గా ఎందుకు యూజ్ చేసుకుంటున్నామంటే, సో ఆల్ డే ఎఫిషియన్సీని మెయిన్ వచ్చేసి ఏం చేస్తామంటే మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఎఫిషియన్సీని ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎందుకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కే సపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటాయంటే 24 hours మనము దాన్ని ఎనర్జైజ్లో అలాగే ప్లేస్ చేసి ఉంటాము. సో కాబట్టి కోర్ లాసెస్ ఎలా ఉంటాయి, 24 hours కోర్ లాసెస్ అలాగే అక్కర్ అవుతూ ఉంటాయి. మనకు హోల్ డే కంప్లీట్గా కోర్ లాసెస్ అన్నీ అక్కర్ అవుతుంటాయి. కానీ కాపర్ లాసెస్ మాత్రం ఎలా ఉంటాయి, ఓన్లీ ఎప్పుడైతే లోడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే కాపర్ లాసెస్ అనేది అక్కర్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో కంపల్సరీ మనము కిలో వాట్ అవర్లో ఉంటేనే ఎగ్జాక్ట్ ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు, కిలో వాట్లో ఉంటే ఫైండ్ అవుట్ చేసే పాసిబిలిటీ ఉండదు. సో అందుకని ఏం చేస్తున్నాం, మనము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని ఆల్ డే ఎఫిషియన్సీ యూజ్ చేసి మనము మెజర్ చేస్తాము. మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ 24 hours లోడింగ్లో ఉంటుంది, కాబట్టి కోర్ లాసెస్ కంటిన్యూస్గా 24 hours ఉంటాయి. సో వెదర్ లోడ్ ఉన్నా లేకపోయినా కూడా ఐరన్ లాసెస్ కంటిన్యూస్గా ఉంటాయి. కాపర్ లాసెస్ మాత్రం ఎప్పుడైతే లోడ్ అవైలబిలిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే కాపర్ లాసెస్ అనేది అక్కర్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ డిజైన్ కూడా ఎలా డిజైన్ చేస్తారంటే ఐరన్ ఆర్ కోర్ లాసెస్ వచ్చేసి మినిమం ఉండే విధంగా డిజైన్ చేస్తారు. సో కాబట్టి సో దీస్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ డిజైన్ టు హ్యావ్ కోర్ లాసెస్ ఆర్ యాజ్ లో యాజ్ పాసిబుల్. ఎందుకంటే 24 hours ఉంటాయి ఈ లాసెస్, ఐరన్ లాసెస్. కానీ కాపర్ లాసెస్ మాత్రం వచ్చేసి ఎప్పుడు ఉంటాయి, ఓన్లీ వెన్ లోడ్ ఈజ్ అవైలబుల్. సో కాబట్టి మెయిన్ లాసెస్ ఇక్కడ మనకు ఐరన్ లాసెస్, కాబట్టి ఈ ఐరన్ లాసెస్ బేస్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ని డిజైన్ చేస్తారు. సో ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ని మనము జడ్జ్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏముండాలంటే ఆల్ డే ఎఫిషియన్సీతో అయితేనే మనం పర్ఫెక్ట్గా జడ్జ్ చేస్తాం. ఎందుకంటే డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్గా లోడ్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఖచ్చితంగా మనం లోడ్ సైకిల్ యూజ్ చేసుకుని మనము సాల్వ్ చేస్తాం. సో కాబట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని మెజర్ చేయడానికి మనం ఇక్కడ ఆల్ డే ఎఫిషియన్సీని యూజ్ చేస్తున్నాము. సో ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కిలో వాట్స్లో ఉంటుంది ఆర్డినరీ ఎఫిషియన్సీ, సో ఆల్ డే ఎఫిషియన్సీ కిలో వాట్ అవర్లో ఉంటుంది. సో అదొక డిఫరెన్స్ ఉంది. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్. సో కొన్ని డిఫరెన్సెస్ వస్తాం. సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే కన్జ్యూమర్ ఎండ్ దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో కన్జ్యూమర్ ఎండ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, సో మన హౌస్ హోల్డ్కి నియర్గా వచ్చేసి మనకు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏమంటామంటే మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. నెక్స్ట్ పవర్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్ మనకు సబ్ స్టేషన్స్లో, నెక్స్ట్ అలాగే జనరేటింగ్ స్టేషన్స్లో ఉంటాయి. సో దీని యొక్క రేటింగ్ కూడా చాలా హై రేటింగ్ ఉంటుంది, కాబట్టి యూజ్ చేసే వర్డ్ కూడా పవర్ ట్రాన్స్ఫార్మర్, పవర్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాము ఎందుకంటే రేటింగ్ చాలా హై రేటింగ్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి కన్జ్యూమర్ ఎండ్ దగ్గర ఉంటుంది, పవర్ ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ ఆర్ జనరేటింగ్ స్టేషన్స్కి దగ్గరలో ఉంటాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఆల్వేస్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరే ఉంటుంది. సో ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ మనకి సో 11 kV దాకా వస్తుంది. దాని వచ్చేసి ఏం చేయాలి, ఇది కంపల్సరీ వోల్టేజ్ లెవెల్ని స్టెప్ డౌన్ చేయాలి. సో వోల్టేజ్ లెవెల్ని స్టెప్ డౌన్ చేసేసి ఏం చేయాలి, 230 volts ఫేస్ టు న్యూట్రల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి కంపల్సరీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అలాగే పవర్ ట్రాన్స్ఫార్మర్. సో పవర్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ పాసిబిలిటీ ఉంటుంది. సో స్టెప్ అప్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. ఎందుకంటే జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర లో వోల్టేజ్ లెవెల్లో జనరేట్ చేస్తాము, దాన్ని మా హై వోల్టేజ్ లెవెల్ ట్రాన్స్మిట్ చేయాలి కాబట్టి ఏం చేయాలి, సో స్టెప్ అప్ చేస్తాము. నెక్స్ట్ అలాగే
స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి సబ్స్టేషన్లలో యూజ్ చేస్తాము. సో మనం ఓవర్ లాంగ్ డిస్టెన్స్ హై వోల్టేజ్ ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, వోల్టేజ్ లెవెల్ని మనం డిక్రీజ్ చేయాలి. సో కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ చాలా లో వాల్యూ ఉంటుంది, ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ చాలా హై వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తాము. ఇక్కడ ఓన్లీ మెయిన్ కోర్ లాసెస్ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేస్తాము. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. సో ఆపరేట్స్ ఫర్ ఆల్ 24 అవర్స్, కంప్లీట్గా 24 అవర్స్ ఇది ఆన్లోనే ఉండాలి. ఎందుకంటే కన్జ్యూమర్ ఎప్పుడు లోడ్ యూజ్ చేసుకుంటాడో తెలీదు, కాబట్టి ఏం చేయాలి, కంప్లీట్గా 24 అవర్స్ ఆన్లో ఉండాలి. సో వచ్చేసి ఆపరేట్స్ ఓన్లీ వెన్ లోడ్ ఈజ్ ఎగ్జిస్ట్. ఎప్పుడైతే లోడ్ అవైలబిలిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ని. ఇన్కేస్ లోడ్ అవైలబిలిటీ లేనప్పుడు ట్రాన్స్ఫార్మర్ని ట్రిప్ చేస్తారు. నెక్స్ట్ సో వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ సో సెకండరీ వైండింగ్, ట్రాన్స్ఫార్మర్కి ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ ఉంటుంది. సో సెకండరీ వైండింగ్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అంటే 3 phase 4 wire సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ 3 phase 4 wire సిస్టమ్. సో స్టార్ కనెక్షన్, సో ఇదొక ఫేజ్, నెక్స్ట్ ఇదొక ఫేజ్, 3 phase. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, 4 wire కోసం సో ఏం చేస్తున్నాము, ఇక్కడ అడిషనల్గా ఒక న్యూట్రల్ని ప్రొవైడ్ చేసుకుంటున్నాం. సో 3 phase 4 wire సిస్టమ్ ఉంటుంది. సో 1 R phase, Y phase, B phase అండ్ న్యూట్రల్, టోటల్గా 4 wires ఉంటాయి. ఇక్కడ మాత్రం వచ్చేసి కంప్లీట్గా ఎలా ఉంటుందంటే డెల్టా కనెక్షన్లో ఉంటుంది, ఓన్లీ డెల్టా కనెక్షన్. ఇక్కడ స్టార్ కనెక్షన్ విత్ న్యూట్రల్. నెక్స్ట్ ఐరన్ లాసెస్ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటాయంటే 24 hours ఐరన్ లాసెస్ మనకు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే కంప్లీట్గా ఆన్లో ఉంటుంది ఒక ట్రాన్స్ఫార్మర్, 24 hours ఐరన్ లాసెస్ అనేది ఉంటాయి. ఇక్కడ మాత్రం లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఓన్లీ వెన్ లోడ్ ఈజ్ కనెక్టెడ్. ఎప్పుడైతే లోడ్ కనెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే లాసెస్ ఉంటాయి, లేదంటే లాసెస్ అనేది ఉండవు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఆల్ డే ఎఫిషియన్సీ మీద ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాము. సో ఈ ప్రాబ్లమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, ప్రాబ్లం వచ్చేసి ఏం చేశాడు, ఒక 5 kVA రేటింగ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అన్నాడు. ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 100 watt అన్నాడు. నెక్స్ట్ అలాగే ఐరన్ లాసెస్ కూడా ఇచ్చాడు. ఐరన్ లాసెస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 50 watt అన్నాడు. సో నెక్స్ట్ ఏం చేశాడు, డైలీ లోడ్ వేరియేషన్ ఇచ్చాడు. ఒక 24 hoursలో లోడ్ ఎలా ఉంది, 7 AM to 1 PM 3 kW, పవర్ ఫ్యాక్టర్ 0.6 లాగింగ్. సో 1 PM to 6 PM 2 kW, 0.8 లాగింగ్. 6 PM to 1 AM 5 kW, 0.9 లాగింగ్. నెక్స్ట్ అలాగే 1 AM to 7 AM లోడ్ ఏం లేదు. సో అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఆల్ డే ఎఫిషియన్సీ కనుక్కోమంటున్నాడు. సో ఆల్ డే ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే మనం కంప్లీట్గా లోడ్ సైకిల్ ఇచ్చేసి సాల్వ్ చేస్తాము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ పారామీటర్ని kWh మనము కన్వర్ట్ చేసుకోవాలి. సో చూడండి ఇలా చేస్తాము ప్రాబ్లమ్ని. సో వచ్చేసి ఏం చేశాడు ఇక్కడ, సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 5 kVA. నెక్స్ట్ ఇచ్చిన డేటా రాసుకుంటున్నాను. ఐరన్ లాసెస్ 50 watt ఉన్నాయి. నెక్స్ట్ అలాగే కాపర్ లాసెస్ 100 watt ఉన్నది. దీని వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోవాట్లో కన్వర్ట్ చేస్తే 0.1 kW అవుతుంది. సో కంప్లీట్గా ఒక టేబుల్ని ఫామ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సో ఫస్ట్ కాలం చూడండి, ఒక టైమింగ్స్ తీసుకున్నాను. టైమింగ్స్ ఫస్ట్ 7 AM to 1 PM అన్నాడు. సో 7 AM to 1 PM. సో 7 AM to 1 PM డ్యూరేషన్ ఎంత వస్తుంది, 6 hours వస్తుంది. సో కాబట్టి డ్యూరేషన్ 6 hours రాసుకున్నాను. నెక్స్ట్ అలాగే లోడ్ వచ్చేసి ఎంత లోడ్ ఉంది, ఇక్కడ 3 kW లోడ్ ఉంది. సో కాబట్టి 3 kW లోడ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకు కంప్లీట్గా ఎలా ఉండాలి, మనకు క్యాలిక్యులేషన్ kWh ఉండాలి. కాబట్టి ఏం చేస్తున్నాను, అవుట్పుట్ లోడ్ వచ్చేసి ఏం చేస్తున్నాను, kWhలోకి చేసుకున్నాను. ఇదేమో కిలోవాట్, ఇది హవర్స్, కాబట్టి kWhలోకి మల్టిప్లై చేస్తున్నాను. సో కాబట్టి 3 into 6, సో ఎంత వస్తుంది వాల్యూ, 18 వస్తుంది. సో 7 AM to 1 PM దగ్గర ఎంత kWh ఉందంటే 18 kW ఉంది. నెక్స్ట్ అలాగే పవర్ ఫ్యాక్టర్ 0.6. సో పవర్ ఫ్యాక్టర్ వాడు ఇచ్చింది పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 0.6 ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ కేస్ 1 PM to 6 PM. సో డ్యూరేషన్ 5 hours ఉంటుంది. సో లోడ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 2 kW అన్నాడు. ప్రాబ్లంలో ఇచ్చేసి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2 kW అన్నాడు. సో అక్కడ 2 kW. సో ఏం చేయాలి, అలాగే అవుట్పుట్ పవర్ని కనుక్కోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోవాట్ కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ కిలోవాట్ ఉంది, ఇక్కడ హవర్ ఉంది, రెండింటిని మల్టిప్లై చేస్తున్నాడు. సో kWh వస్తుంది. 5 into 2 వాల్యూ 10. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ప్రాబ్లం వాడు ఇచ్చాడు 0.8 పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 PM to 1 AM. సో డ్యూరేషన్ వచ్చేసి 7 hours వస్తుంది. లోడ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, ఇక్కడ లోడ్ 5 kW అన్నాడు. సో కాబట్టి 5 kW లోడ్ వేసుకున్నాను. సో నెక్స్ట్ అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ kWh కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. సో 7 into 5 సాల్వ్ చేస్తే వాల్యూ 35 kW వస్తుంది. సో అది కూడా ఏంటి, ఓన్లీ ఈ డ్యూరేషన్, ఓన్లీ ఈ 7 hours డ్యూరేషన్లో మాత్రమే. నెక్స్ట్ కేస్ 1 AM to 7 AM డ్యూరేషన్ 6 hours వస్తుంది. లోడ్ వచ్చేసి ఎంత ఉంది, నో లోడ్ అన్నాడు కాబట్టి ఏంటి, 0. సో 6 into 0 చేస్తే వాల్యూ 0 వస్తుంది. పవర్ ఫ్యాక్టర్ వాల్యూ కూడా అక్కడ 0. సో
మొత్తం వీటన్నింటిని సమ్ చేస్తున్నాను. సమ్ చేస్తే నాకు ఇక్కడ వచ్చేసి టోటల్ అవుట్పుట్ పవర్ వస్తుంది. టోటల్ అవుట్పుట్ పవర్ వచ్చేసి ఎంత ఇచ్చింది ఇక్కడ 63 కిలో వాట్ అవర్. సో టోటల్ అవుట్పుట్ కనుక్కున్నాను. మనకు నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫిషియన్సీ కావాలంటే మనకు టోటల్ ఇన్పుట్ కావాలి. సో టోటల్ ఇన్పుట్ కావాలంటే ఏం చేయాలి, ఇన్పుట్ ఈక్వల్ టు ఏం చేస్తాము మనము, అవుట్పుట్ ప్లస్ లాసెస్ ఇస్తాము. సో ఆల్రెడీ అవుట్పుట్ తెలుసు, లాసెస్ ఫైండ్ అవుట్ చేయగలిగితే మనము సో ఇన్పుట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను నెక్స్ట్ కేసులో, సో లాసెస్ని కనుక్కుంటున్నాను. సో లాసెస్ని కనుక్కోనికి వచ్చేసి ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఎక్స్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. సో ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ ఎంత ఫ్రాక్షన్ ఉందో కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ, సో అక్కడ ఎక్స్ వాల్యూ కూడా మనం కనుక్కోవాలి. సో ఎక్స్ ఫ్రాక్షన్ వచ్చేసి ఏంటంటే సో యాక్చువల్ లోడ్ సో డివైడెడ్ బై ఫుల్ లోడ్ని ఎక్స్ అంటాము. సో ఎక్స్ని కనుక్కుంటున్నాను. సో యాక్చువల్ లోడ్ అంటే ఆ పీరియడ్లో ఎంత లోడ్ ఉంది, సో ట్రాన్స్ఫార్మర్ కంప్లీట్ రేటింగ్ ఎంత ఉంది, దాన్ని బేసిస్గా మనం ఎక్స్ని కనుక్కుంటాం. సో కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, ఈచ్ ఇండివిజువల్ డ్యూరేషన్లో యాక్చువల్ లోడ్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ కేవీఏలో ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. కేవీఏలో ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నాను, సో లోడ్ ఇన్ కేవీఏ కనుక్కుంటున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటంటే కేవీఏ కనుక్కోవాలంటే నార్మల్గా పవర్ ఈక్వల్ టు ఎంత రాస్తాం మనము, విఐ కాస్ పై రాస్తాం. సో కాస్ పై అంటే ఏంటి, పవర్ ఫ్యాక్టర్. కాబట్టి ఇది వచ్చేసి ఏంటి, కేవీఏ. సో కాబట్టి ఏం చేయొచ్చు మనం, కేవీఏ ఈక్వల్ టు పవర్ డివైడ్ బై కాస్ పై వేస్తాము. సో కాబట్టి కేవీఏ ఈక్వల్ టు పవర్ డివైడ్ బై కాస్ పై వేస్తున్నాను. సో ఇక్కడ పవర్ వచ్చేసి ఎంత ఉంది, 3 కిలో వాట్ ఉంది. పవర్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ, 3 కిలో వాట్ ఉంది. సో పవర్ 3 కిలో వాట్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, 3 డివైడెడ్ బై, సో పవర్ ఫ్యాక్టర్ చూడండి అమ్మా, పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంత ఉంది అక్కడ మనకు, పవర్ ఫ్యాక్టర్ 0.6 చేయడు కాబట్టి 3 డివైడెడ్ బై 0.6, ఎందుకంటే పవర్ డివైడెడ్ బై 0.6 సాల్వ్ చేస్తే వాల్యూ 5 వస్తుంది. సో సిమిలర్గా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను, నెక్స్ట్ లోడ్ కేవీఏ కనుక్కుంటున్నాను. సో నెక్స్ట్ లోడ్ కేవీఏ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ, నెక్స్ట్ లోడ్ కేవీఏ కావాలి, పవర్ డివైడ్ బై పవర్ ఫ్యాక్టర్, పవర్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ 2 కిలో వాట్ ఉంది. సో కాబట్టి 2 కిలో వాట్ డివైడెడ్ బై 0.8 సాల్వ్ చేస్తే వాల్యూ 2.5. సో నెక్స్ట్ అలాగే సో లోడ్ కేవీ కనుక్కుంటున్నాం. లోడ్ కేవీ అంటే పవర్ డివైడెడ్ బై పవర్ ఫ్యాక్టర్, పవర్ వచ్చేసి ఎంత ఉంది, లోడ్ పవర్ 5 కిలో వాట్ ఉంది. సో 5 కిలో వాట్ డివైడ్ బై 0.9 వేస్తే వాల్యూ 5.55 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఇక్కడ, ఈ వాల్యూ ఆల్రెడీ 0 కాబట్టి ఈ లోడ్ కేవీ కూడా ఎంత ఉంటుంది, వాల్యూ 0 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను ఇక్కడ, లోడ్ ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ కనుక్కుంటున్నాను. సో ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ అంటే ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు యాక్చువల్ లోడ్ ఇన్ కేవీఏ డివైడ్ బై ఫుల్ లోడ్ ఇన్ కేవీఏ. సో కాబట్టి వచ్చేసి ఏంటి, ఆల్రెడీ మనము ఈ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇది యాక్చువల్ లోడ్. సో ఆ ఇన్స్టెంట్ దగ్గర ఎంత లోడ్ ఉంది, యాక్చువల్ లోడ్. సో ఫుల్ లోడ్ కేవీ వచ్చేసి ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో, 5 కేవీ అని వాడే మెన్షన్ చేశాడు. సో కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ అంటే ఏం చేస్తాము, ఇక్కడున్న పారామీటర్ డివైడ్ బై 5 కేవీఏ. సో 5/5 వాల్యూ 1 వస్తుంది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది, 2.5 ఉంది. సో 2.5 డివైడ్ బై 5 వాల్యూ 0.5. నెక్స్ట్ 5.55 డివైడ్ బై 5 వాల్యూ 1.11 వస్తుంది. సో ఈ సాల్వ్ చేస్తే వాల్యూ ఫైనల్గా 0 వస్తుంది. సో వచ్చేసి ఏం చేసాం మనము, ఎక్స్ పారామీటర్ ఏంటో కనుక్కున్నాం. సో ఎక్స్ పారామీటర్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ కాపర్ లాసెస్ని కనుక్కుంటున్నాము. సో కాపర్ లాసెస్ని వచ్చేసి ఇలా కనుక్కుంటామంటే, సో నెక్స్ట్ కాపర్ లాసెస్ కనుక్కోవాలి. సో నార్మల్గా కాపర్ లాసెస్ వాల్యూ వచ్చేసి ఏంటంటే ఫ్రాక్షన్ x² ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఉంటాయి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఆల్రెడీ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఏంటో వాడే ఇచ్చాడు ఎంత ఉందో అనేసి. సో ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వాడే ఇచ్చాడు. ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వచ్చేసి ఎంత అన్నాడు, 100 వాట్ అన్నాడు కాబట్టి అది 0.1 కిలో వాట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ కేస్ 7 AM to 1 PM. సో 7 AM to 1 PM వచ్చేసి x² ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 1 ఉంది. సో కాబట్టి 1² ఇంటూ 0.1. సో 0.1 కిలో వాట్ ఇది. 0.1 కిలో వాట్ అంటే ఏంటి, 100 వాట్. సాల్వ్ చేస్తే వాల్యూ 0.1 వస్తుంది. సిమిలర్గా అలాగే x² ఇంటూ 0.1, ఎక్స్ వాల్యూ ఇక్కడ 0.5. సాల్వ్ చేస్తే వాల్యూ 0.0025. సో సిమిలర్గా x² ఇంటూ 0.123 ఈ వాల్యూ 0. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే కాపర్ లాసెస్ కూడా ఇక్కడ కిలో వాట్స్లో ఉన్నాయి. మనకు వచ్చేసి ఎలా ఉండాలి, కిలో వాట్ అవర్లో ఉండాలి. కాబట్టి ఏం చేస్తున్నాను ఇక్కడ, ఈ పారామీటర్ని కాపర్ లాసెస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ హవర్స్తో మల్టిప్లై చేస్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ హవర్స్తో మల్టిప్లై చేస్తే వాల్యూ మనకు కిలో వాట్ అవర్ వస్తుంది. సో కాబట్టి 0.1 ఇంటూ ఇక్కడ వచ్చేసి ఎన్ని అవర్స్ ఉన్నాయి, 6 అవర్స్ డ్యూరేషన్ ఉంది కాబట్టి 0.1 ఇంటూ 6, 0.6 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 0.025 ఇంటూ ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ వచ్చేసి ఎంత ఉంది, 5 అవర్స్ ఉంది. సో 5తో మల్టిప్లై చేస్తాను, చేస్తే 0.125 వస్తుంది.
సిమిలర్గా కలిగే 0.123 ఇంటూ 7 సాల్వ్ చేస్తే 0.86 వస్తుంది. సో మొత్తం అన్నింటిని సమ్ చేస్తే టోటల్ కాపర్ లాసెస్ ఇన్ 24 అవర్స్ ఈక్వల్ టు 1.586 కిలోవాట్ అవర్స్ వచ్చింది. సో మనకేంటి వచ్చాయి, ఇక్కడ టేబుల్ నుంచి 2 పారామీటర్స్ వచ్చాయి. ఒకటి అవుట్పుట్ పవర్ వచ్చింది, నెక్స్ట్ అలాగే కాపర్ లాసెస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, మనము ఐరన్ లాసెస్ని కనుక్కోవాలి. సో ఐరన్ లాసెస్ని వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే ప్రాబ్లంలో వాడే ఇచ్చాడు. సో ఐరన్ లాసెస్ వచ్చేసి ఏం చేశాడు, 50 కిలోవాట్ అన్నాడు. సో కాబట్టి 50 ఇంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్ అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను కాబట్టి 24/100, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో కావాలి, నాకు టర్మ్ కిలో కావాలి కాబట్టి డివైడ్ బై 100 వేసాను. అవర్స్ కావాలి కాబట్టి 24 అవర్స్ వేసాను. సో ఎందుకంటే ఐరన్ లాసెస్ 24 అవర్స్ ఉంటాయి, ఐరన్ లాసెస్ 24 అవర్స్ ఉంటాయి అంటే డైరెక్ట్ 50 ఇంటూ 24. సో డివైడ్ బై 100 ఎందుకు వేస్తున్నాను అంటే కిలో టర్మ్ కోసం వేస్తున్నాను. సాల్వ్ చేస్తే మనకు 1.2 కిలో వాట్ అవర్ వస్తుంది. సో ఆల్రెడీ కాపర్ లాసెస్ మనకు అనుకున్నాము టేబుల్ నుంచి. నెక్స్ట్ ఇది కూడా ఏంటి, అవుట్పుట్ పవర్ కూడా మనము టేబుల్ నుంచి వచ్చింది. సో కాబట్టి ఆల్ డే ఎఫిషియన్సీ ఫార్ములా చూడండి అమ్మ, అవుట్పుట్ పవర్ ఇన్ కిలో వాట్ అవర్ డివైడ్ బై ఇన్పుట్ పవర్ ఇన్ కిలో వాట్ అవర్. కిలో వాట్ అవర్ ఈ టర్మ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్పుట్ పవర్ని వచ్చేసి ఏం చేస్తున్నాను, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను, అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్. సో ఇన్పుట్ పవర్ వచ్చేసి ఏంటి, అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్. సో ఇది వచ్చేసి ఇన్పుట్ కాదు, సో ఈ టర్మ్ వచ్చేసి ఏంటి, అవుట్పుట్. సో అవుట్పుట్ పవర్ ఇన్ కిలో వాట్ ప్లస్ లాసెస్. లాసెస్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి, ఐరన్ లాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్ అవర్, కాపర్ లాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్ అవర్. సో కాబట్టి సో వచ్చేసి 63 కిలో వాట్ అవర్ అవుట్పుట్, ఇది కూడా 63 కిలో వాట్ అవర్ అవుట్పుట్. నెక్స్ట్ ఐరన్ లాసెస్ 1.2 కిలో వాట్ అవర్, కాపర్ లాసెస్ 1.58. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఇంటూ 100 మల్టిప్లై చేస్తున్నాను. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 95.7% వస్తుంది. సో ఆల్ డే ఎఫిషియన్సీ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం జస్ట్ అడిషనల్గా చేసి ఏం చేస్తున్నాం అంటే లోడ్ సైకిల్ యూజ్ చేసేసి ప్రతిదీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్ అవర్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో అంతకంటే ఇక్కడ ఏం మనం చేయట్లేదు. నెక్స్ట్ వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఇన్ కేవీఏ. సో నార్మల్గా మోటార్స్ కానీ జనరేటర్స్ కానీ రేటింగ్ వచ్చేసి కిలో వాట్స్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, మనము ఓన్లీ కేవీఏని యూజ్ చేస్తున్నాం. ఎందుకు, సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి ఏంటంటే అందులో అక్కడ హీట్ లాసెస్ బేస్ చేసుకొని ఏమవుతుందంటే ఆ రేటింగ్ అనేది మనం లిమిట్ చేస్తాం. అంటే ఏంటి, ఒక ట్రాన్స్ఫార్మర్ మనం డిజైన్ చేయాలనుకున్నాం అనుకోండి, సో దాంట్లో అక్కడ హీట్ని బేస్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ అనేది ఉంటుంది. హీట్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే మనకు అందులో అక్కడ లాసెస్ ఉంటాయి. సో ఆ లాసెస్ వల్ల మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడ ఈ లాసెస్ వచ్చేసి ఏంటి, 2 టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి, ఐరన్ లాసెస్ నెక్స్ట్ అలాగే కాపర్ లాసెస్ ఉంటాయి. సో ఈ 2 లాసెస్ వల్ల మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ హీట్ మీద సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది డిపెండెంట్ ఉంది. సో 2 లాసెస్ వచ్చేసి ఏంటి, ఐరన్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్. సో ఐరన్ లాసెస్ పారామీటర్ వచ్చేసి ఏంటి, దీని మీద డిపెండెంట్ అంటే వోల్టేజ్ మీద డిపెండెంట్ ఉంది. నెక్స్ట్ కాపర్ లాసెస్ దీని మీద డిపెండెంట్ ఉంది, కరెంట్ మీద డిపెండెంట్ ఉంది. సో కాబట్టి లాసెస్ దీని మీద డిపెండ్ అయ్యాయంటే వోల్టేజ్ కరెంట్ మీద డిపెండెంట్ అయ్యాయి. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ని డిజైన్ చేయాలంటే ఓన్లీ వోల్ట్ యాంపియర్స్లోనే మనం డిజైన్ చేస్తాము. వోల్ట్ యాంపియర్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ రాదు అక్కడ, ఓన్లీ వోల్ట్ యాంపియర్స్. ఎందుకంటే సో రేటింగ్ వచ్చేసి లిమిటెడ్ బై హీటింగ్ ఎఫెక్ట్స్. సో హీటింగ్ వచ్చేసి దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుందంటే మనకు ఈ లాసెస్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ లాసెస్ ఓన్లీ మనకు 2 పార్ట్స్ ఉంటాయి, మెయిన్ లాసెస్ ఐరన్ లాసెస్ నెక్స్ట్ అలాగే కాపర్ లాసెస్ ఉంటాయి. ఐరన్ లాసెస్ పారామీటర్ వచ్చేసి వోల్టేజ్ మీద డిపెండెంట్ ఉంది, కాపర్ లాసెస్ కరెంట్ మీద డిపెండెంట్ ఉంది. సో కాబట్టి లాసెస్ కూడా దేని మీద డిపెండెంట్ అయ్యి కంప్లీట్గా హీట్ అనేది దేని మీద డిపెండెంట్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ మీద డిపెండెంట్ ఉంది. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి ఓన్లీ వోల్ట్ యాంపియర్స్లోనే ఉంటుంది, కిలో వాట్స్లో ఉండదు, పవర్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ కాదు. సో నెక్స్ట్ టాపిక్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో చూడండి అమ్మ, డెఫినేషన్ వచ్చేసి ఏం చేశాడు, వెన్ ద ప్రైమరీస్ అండ్ సెకండరీస్ ఆఫ్ 2 or more ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ కనెక్టెడ్ సపరేట్లీ టు సేమ్ ఇన్కమింగ్ అండ్ అవుట్గోయింగ్ లైన్స్ to share the load, the transformers are shared to be connected in parallel. సో అంటే వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఒక లోడ్ ఉంది, ఆ లోడ్ని వచ్చేసి ఏం చేస్తున్నానంటే సో సేమ్ ప్రైమరీస్ అండ్ సెకండరీస్ సేమ్ టర్మినల్స్ని కనెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఏంటి, ఒక ట్రాన్స్ఫార్మర్ 1 తీసుకుంటున్నాను, ఇది ట్రాన్స్ఫార్మర్ 2 తీసుకున్నాను అనుకోండి. సో ట్రాన్స్ఫార్మర్ 1 దేనికి కనెక్ట్ అయిపోయింది, ఇక్కడ ప్రైమరీ ఈ సప్లై సైడ్ కనెక్ట్ చేశాను ప్రైమర్ అండి. సో సేమ్ అవే టర్మినల్స్కి ఏం చేశాను, ట్రాన్స్ఫార్మర్ 2ని కూడా కనెక్ట్ చేశాను. సిమిలర్గా అలాగే సెకండరీ టర్మినల్స్, సో సెకండరీ టర్మినల్స్ ఇక్కడ N2 నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ N2
ఇక్కడ కూడా N2 తీసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి ఏం చేసాము మనం సేమ్ లోడ్ బస్కి కూడా సేమ్ ఒకే పాయింట్ కనెక్ట్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ కనెక్ట్ చేస్తే కూడా సేమ్ అదే పాయింట్ కనెక్ట్ చేసాము. ఇక్కడ ఈ పాయింట్ కనెక్ట్ చేసాము కూడా సేమ్ అదే పాయింట్ కనెక్ట్ చేసాము. సో ప్రైమరీస్ సేమ్ ఒకే పాయింట్ కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ అలాగే సెకండరీస్ కూడా సేమ్ అదే పాయింట్కి కనెక్ట్ అయ్యాయి. సో కాబట్టి వచ్చేసి ఏమవుతుంది మనకు, సో ట్రాన్స్ఫార్మర్ ఇలా కనెక్ట్ చేస్తే మనం వచ్చేసి ఏమంటామంటే ప్యారలల్గా కనెక్ట్ అయ్యాయి అంటాము. సో ఇలా ప్యారలల్గా ఎందుకు కనెక్ట్ చేస్తామంటే మనకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో నెసెసిటీ ఆఫ్ ప్యారలల్ ఆపరేషన్. సో మెయిన్ నెసెసిటీ ఏంటో మనము చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రిలయబిలిటీ ఆఫ్ సప్లై అంటున్నాడు. సో ఎందుకు రిలయబిలిటీ ఆఫ్ సప్లై అంటున్నాడు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆపరేట్ చేస్తున్నాము. ఆపరేట్ చేసినప్పుడు వచ్చేసి ఏమైంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది అనుకోండి. సో 2 ట్రాన్స్ఫార్మర్ని ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా లోడ్ని మనము షెడ్ డౌన్ చేయాలి. సో అలా కాకుండా సో సేమ్ 2 ట్రాన్స్ఫార్మర్స్ని మనం ప్యారలల్ కనెక్ట్ చేసాం అనుకోండి. సో 2 ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చేసి ఏమవుతుంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయినా కూడా ఏం చేయొచ్చు మనము, సో అనదర్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసి మనము లోడ్కి సప్లై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది అనుకోండి, దీన్ని మనం రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసేసి ఏం చేస్తాము, రిమైనింగ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసి లోడ్ కరెంట్ పవర్ని మనం సప్లై చేస్తాము. కాబట్టి సప్లై వచ్చేసి ఎలా ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది. సో మామూలుగా 2 కేసెస్ ఇక్కడ, ఒకటి సింగిల్ బల్క్ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడం, లేదంటే 2 డిఫరెంట్ రేటింగ్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్ కనెక్ట్ చేయడం. సో ఒకే ట్రాన్స్ఫార్మర్ని ఎక్కువ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది, బిగ్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ 50 kVA ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి 2 ఉన్నాయి అనుకుంటున్నాను. సో ఈ రెండింటిని ప్యారలల్ కనెక్ట్ చేస్తేనే చాలా బెటర్ కంపేర్ టు దీంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు 100 kVA ట్రాన్స్ఫార్మర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కంప్లీట్గా 100 kVA ట్రాన్స్ఫార్మర్ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, లోడ్ మొత్తం షేడ్ డౌన్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, ఓన్లీ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని మాత్రం రిమూవ్ చేస్తామో. సో మనం ఏం చేయొచ్చు, ఒక 50 kA వరకు లోడ్ని మనం ఏం చేయొచ్చు, మీట్ కావచ్చు. సో ఇక్కడ మనం కంప్లీట్గా లోడ్ని మనం షెడ్ డౌన్ చేయట్లేదు. సో ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నాయనుకోండి, సో అలాంటి కేసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సప్లై యొక్క రిలయబిలిటీ అనేది చాలా ముఖ్యం. సో ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్ ఆపరేషన్ చేస్తేనే అది పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ. సో ఎందుకు గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అంటున్నంటే, సో ఎప్పుడు లోడ్ ఒకే విధంగా ఉండదు, లోడ్ వచ్చేసి ఏమవుతుంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం వచ్చేసి ఏం చేయాలి, సేమ్ అగైన్ ఇదే కేసు తీసుకుందాం అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక 100 kVA ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. నెక్స్ట్ అలాగే సో 2 × 50 kVA ఉన్న 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఇప్పుడు 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇది ఇక్కడ 2 డిఫరెంట్ 50 kVA ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే లోడ్ ఇంక్రీజ్ అయింది. లోడ్ వచ్చేసి ఏమైంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 130 kVAకి ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో అప్పుడు వచ్చేసి ఏం చేయాలి, కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి ఏం చేయాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్తో రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఏం చేయొచ్చు, మనము అడిషనల్గా ఇంకొక ట్రాన్స్ఫార్మర్ని, ఒక 50 kVA ట్రాన్స్ఫార్మర్ని మాత్రం ప్యారలల్ కనెక్ట్ చేసామనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, రిమైనింగ్ లోడ్కి కూడా మనం మీట్ కావచ్చు. సో 100 kVAని 130 kVAతో రీప్లేస్ చేయడం కంటే సో ఒక 50 kVA ట్రాన్స్ఫార్మర్ని దీనికి ప్యారలల్ కనెక్ట్ చేయడమే చాలా ఈజీ. ప్లస్ ఇంకా ఏంటి, ఎకనామికల్ కూడా. ఎందుకంటే సో కంప్లీట్గా మనం రిమూవ్ చేసినా కూడా దీని కాస్ట్ కూడా చాలా హై ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. ప్లస్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా ఉంటుంది, ఇన్స్టలేషన్ కష్టంగా ఉంటుంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే అంతా చేసిన తర్వాత ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, కంప్లీట్గా అగైన్ మళ్ళీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్గా ఆపరేట్ చేస్తే మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో సింగిల్ ట్రాన్స్ఫార్మర్తో కంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే. నెక్స్ట్ ఎఫిషియెంటీ ఆఫ్ ఎఫిషియెంట్ ఆపరేషన్ కూడా చాలా ఎఫిషియన్సీగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kVA ట్రాన్స్ఫార్మర్ని సింగిల్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసే కంటే ఒక 250 kVA ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేసామనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లోడ్ షేర్ అవుతుంది కాబట్టి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ స్టాండ్ బై యూనిట్ అది ఆల్సో రెడ్యూస్. సో స్టాండ్ బై యూనిట్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం స్టాండ్ బై అంటే అడిషనల్గా ఇంకొక ట్రాన్స్ఫార్మర్ని మనం ప్లేస్ చేసి పెట్టుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 100 kVA ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం అనుకోండి, 100 kVA ట్రాన్స్ఫార్మర్ని మనం అడిషనల్గా ప్లేస్ చేయాలి. సో దానివల్ల కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అలా అవసరం ఉండదు. ఒక 50 kVA ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, జస్ట్ ఇంకొక 50 kVA ట్రాన్స్ఫార్మర్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో దానివల్ల కాస్ట్ అనేది మనకి ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో ఫస్ట్ కండిషన్ పొలారిటీ. ట్రాన్స్ఫార్మర్ పొలారిటీస్ కంపల్సరీ ఎలా ఉండాలంటే సేమ్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెట్ కూడా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్కి అడిగాడు.
సో ట్రాన్స్ఫార్మర్ పొలారిటీ వచ్చేసి ఎలా ఉండాలి, ఇప్పుడు సేమ్ పొలారిటీ ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ పొలారిటీ సేమ్ లేదనుకోండి కనెక్ట్ చేసేటప్పుడు 2 టర్మినల్స్ని, అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే డెడ్ షార్ట్ సర్క్యూట్ అనేది అక్కడ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారు, ఒక ట్రాన్స్ఫార్మర్ 1, ఇక్కడ పొలారిటీ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పొలారిటీ కూడా ప్లస్ మైనస్ మాత్రమే ఉండాలి, సేమ్ టర్మినల్స్ని మాత్రమే మనం కనెక్ట్ చేయాలి. డిఫరెంట్ టర్మినల్ని కనెక్ట్ చేస్తే డెడ్ షార్ట్ సర్క్యూట్ అక్కడ అవుతుంది, దానివల్ల హై కరెంట్ ఫ్లో అవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్స్ని డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఉండాలి. సో అంటే ఏంటి, వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ బోత్ ద ప్రైమరీస్ అండ్ సెకండరీస్ వచ్చేసి ఎలా ఉండాలంటే సేమ్ ఉండాలి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ 1 ఉంది, ట్రాన్స్ఫార్మర్ 2 ఉంది అనుకోండి. సో రెండింటి యొక్క ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ రేటింగ్స్ ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. సో వోల్టేజ్ రేటింగ్ సేమ్ లేదనుకోండి, వోల్టేజ్ రేటింగ్ సేమ్ లేనప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ సర్క్యులేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో మన ఎయిమ్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే సో ఒక సర్క్యూట్లో ఉన్న పవర్ని వచ్చేసి ఏం చేయాలి, సెకండరీ సర్క్యూట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ట్రాన్స్ఫార్మర్లోనే ఇంటర్నల్గానే సర్క్యులేటింగ్ కరెంట్ ఫ్లో అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఇక్కడే హెవీగా లాస్ అవుతుంటుంది. కాబట్టి మనకి ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి కంపల్సరీ వచ్చేసి ఎలా ఉండాలి, ప్రైమరీస్ అండ్ సెకండరీస్ వోల్టేజ్ రేటింగ్స్ ఇప్పుడు సేమ్ ఉండాలి. నెక్స్ట్ అలాగే రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ టు రియాక్టెన్స్ ఆఫ్ 2 ట్రాన్స్ఫార్మర్ మస్ట్ బి సేమ్. సో ఎందుకు సేమ్ ఉండాలంటే తీటా వాల్యూ, తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x/r మీద డిపెండ్ ఉంటుంది. సో రియాక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. సో ఇన్ కేస్ ఈ రియాక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు వచ్చేసి ఏమవుతుంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ మధ్య ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో వోల్టేజ్ వేవ్ ఇలా జనరేట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏం చేస్తుంది, సమ్ ఫేస్ యాంగిల్ డిఫరెన్స్తో వేవ్ ఫామ్ని జనరేట్ చేస్తుంది. సో అప్పుడు వచ్చేసి ఏమవుతుంది, మనకు వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నా కూడా ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సర్క్యులేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు సర్క్యులేటింగ్ కరెంట్ ఫ్లో కావడం వల్ల ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ అనేది అక్కడ అవుతాయి. కాబట్టి కంపల్సరీ ఎక్స్ అండ్ ఆర్ వాటి యొక్క రేషియో కూడా ఎప్పుడు ఎలా ఉండాలంటే సేమ్ ఉండాలి. నెక్స్ట్ అలాగే ఇన్ కేస్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం అనుకోండి, సో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తే కంపల్సరీ ఎలా ఉండాలంటే ఫేజ్ సీక్వెన్స్ సేమ్ ఉండాలి. ఫేజ్ సీక్వెన్స్ అనేది సేమ్ ఉండాలి. ఫేజ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే RYB. సో ఒక ట్రాన్స్ఫార్మర్ RYB ఫేజ్ సీక్వెన్స్ ఉందనుకోండి, సో నెక్స్ట్ సెకండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా సేమ్ అదే ఫేజ్ సీక్వెన్సీ ఉండాలి. సో డిఫరెంట్ ఫేజ్ సీక్వెన్సీ ఉండకూడదు. ఫేజ్ సీక్వెన్స్ డిఫరెంట్గా ఉందంటే ఏమవుతుందంటే 120 degrees డిలే వస్తుంది. సో దానివల్ల అగైన్ సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి వచ్చేసి ఏంటివి మెయిన్ కండిషన్, పొలారిటీ సేమ్ ఉండాలి, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో సేమ్ ఉండాలి, సో రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ రియాక్టెన్స్ వాల్యూ సేమ్ ఉండాలి. నెక్స్ట్ అలాగే సో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఫేజ్ సీక్వెన్సీ కూడా సేమ్ ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ లోడ్ షేరింగ్ బిట్వీన్ 2 ట్రాన్స్ఫార్మర్స్. సో ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఒక లోడ్ ఉంది, అవి వచ్చేసి ఎలా షేర్ చేసుకుంటాయో చూద్దాము. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తున్నాను నేను. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ వచ్చేసి ఏంటంటే R02 అండ్ X02 వచ్చేసి ఏంటి, ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఇది వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ 1. సో ట్రాన్స్ఫార్మర్ 1 యొక్క అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్, లేదంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏ నోటేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ అలాగే ట్రాన్స్ఫార్మర్ 2 యొక్క అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్. సో రెండు వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయి, ప్యారల్ కనెక్ట్ అయిపోయినాయి. సో రెండు ప్యారల్ కనెక్ట్ అయిపోయినాయి. సో 2 టర్మినల్స్ని సేమ్ టర్మినల్స్ కనెక్ట్ చేస్తున్నాను. 2 టర్మినల్స్ని సేమ్ టర్మినల్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ నుంచి దేనికి కనెక్ట్ అయిపోయింది, ఒక లోడ్ కనెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ అయిన లోడ్, ఒక లోడ్ కనెక్ట్ చేశాను. సో లోడ్ కనెక్ట్ చేసేసి ఏం చేస్తున్నాను, ఒక ఇన్పుట్ని ఇస్తున్నాను. లోడ్ కనెక్ట్ అయిపోయింది. సో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ఏ, ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ బి. సో ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఈ వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనుకుంటున్నాను ఇక్కడ సెకండరీ టర్మినల్స్ దగ్గర ఈఏ దట్ ఈక్వల్ టు ఈబి. సో 2 టర్మినల్స్. సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాము. సో కాబట్టి కరెంట్ వచ్చేసి ఏంటి 2 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. ఇక్కడ ఐఏ ఉంటుంది, అక్కడ వచ్చేసి ఏంటి ఐబీ కరెంట్ ఫ్లో అవుతుంటుంది. సో నెక్స్ట్ ఇలాగే ఎక్కడికి వచ్చాక మళ్ళీ టోటల్ కరెంట్ సమ్ అవుతుంది కాబట్టి ఐ అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్, సో టర్మినల్ వోల్టేజ్, లోడ్ టర్మినల్ వోల్టేజ్ ఈక్వల్ టు లోడ్ వోల్టేజ్ V2. సో ఈ టర్మ్ వచ్చేసి ఏమంటామంటే మనం లోడ్ అంటాం. సో ఇది లోడ్ కనెక్ట్ చేసాము. సో 2 ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారల్ కనెక్ట్ చేసాము. ఇక్కడ అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకొని దీన్ని నేను అనలైజ్ చేస్తున్నాను. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి. సో క్లియర్గా అబ్జర్వ్ చేసే ఏంటంటే ఇక్కడ సో 2 పారామీటర్స్, ఇక్కడ కరెంట్ వచ్చేసి ఏంటి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో కాబట్టి వచ్చేసి మనం ఏం రాయొచ్చు, ఐ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఐ ఈక్వల్ టు సో
ట్రాన్స్ఫార్మర్ ఏలో ఫ్లో అయ్యే కరెంట్ ప్లస్ ట్రాన్స్ఫార్మర్ బిలో ఫ్లో అయ్యే కరెంట్ అని మనం డివైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే వచ్చేసి ఏంటంటే మనం కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేయొచ్చు. కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, మనము ఐఏ అండ్ ఐబీలను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేస్తున్నాను. కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసి ఏం చేస్తాను, ఐఏ అండ్ ఐబీని ఫైండ్ అవుట్ చేస్తాను. సో కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐఏలో ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కోవాలనుకోండి. సో ఇక్కడ ఐఏ కరెంట్ ఉంది. ఐఏ కరెంట్ కావాలంటే ఏం చేస్తామంటే టోటల్ కరెంట్ ఐఏ ఇంటూ ఆపోజిట్ ఇంపిడెన్స్ జెడ్బీ డివైడెడ్ బై జెడ్ఏ ప్లస్ జెడ్బీ వేస్తాము. సో కాబట్టి ఐఏ ఈక్వల్ టు టోటల్ కరెంట్ వచ్చేసి ఎంత, ఐ కరెంట్, ఆపోజిట్ ఇంపిడెన్స్ వచ్చేసి ఏముంది జెడ్బీ డివైడెడ్ బై జెడ్ఏ ప్లస్ జెడ్బీ వేస్తాము. సో వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఐబీ కరెంట్ కనుక్కుంటున్నాను. సో ఐబీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ బిలో ఫ్లో అయ్యే కరెంట్. సో ఐబీ ఈక్వల్ టు సేమ్ టోటల్ కరెంట్ ఇంటూ సో లోడ్ షేరింగ్ కనుక్కోవాలి కాబట్టి ఆపోజిట్ ఇంపిడెన్స్ జెడ్ఏ డివైడెడ్ బై జెడ్ఏ ప్లస్ జెడ్బీ. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేసాం మనము, ఈ ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్స్ ఎంత కరెంట్ ఫ్లో అవుతాయో మనము ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్స్ ఎంత అమౌంట్ ఆఫ్ కేవీఏని షేర్ చేస్తున్నాయి మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నంటే సో ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకున్నాం అనుకోండి. సో 2 ఈక్వేషన్స్కి నేను V2తో మల్టిప్లై చేస్తాను. ఏం చేస్తున్నాను, V2 అంటే ఏంటి, ఇక్కడ లోడ్ వోల్టేజ్ మనకు V2. సో V అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే ఏమొస్తుంది మనకు, సో లోడ్ ఎంత షేర్ చేసుకుంటుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ కేవీఏలో తెలుస్తుంది. కాబట్టి 2 ట్రాన్స్ఫార్మర్ని V2 ఇంటూ I2 చేస్తున్నాను. సో కాబట్టి V2 ఇంటూ IA దట్ ఈక్వల్ టు సో V2 ఇంటూ I ZB డివైడ్ బై ZA ప్లస్ ZB వస్తుంది. సో ఇక్కడ ఈ టర్మ్ చూసాను అనుకోండి, ఇది వచ్చేసి ఏంటి, సో సెకండ్ ఏ ట్రాన్స్ఫార్మర్ షేర్ చేసే లోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ KVA దట్ ఈక్వల్ టు టోటల్ లోడ్ in terms of KVA divided by ZB divided by ZA plus ZB. సో సిమిలర్గా అలాగే మనము సో బి ట్రాన్స్ఫార్మర్ని కూడా సాల్వ్ చేస్తాము. సో బి ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏంటి, సో ఐబి, దీన్ని కూడా ఏం చేస్తున్నాము V2తో మల్టిప్లై చేస్తున్నాము బోత్ సైడ్. సో దీన్ని కూడా బోత్ సైడ్ V2తో మల్టిప్లై చేసాం అనుకోండి మనము. సో వచ్చే ఫార్ములా మీకు V2 ఇంటూ IB దట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ I దట్ ఈక్వల్ టు ZA డివైడెడ్ బై ZA ప్లస్ ZB వస్తుంది. సో ఈ టర్మ్ వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుంది, సో ట్రాన్స్ఫార్మర్ బి యొక్క సో ఎంత లోడ్ షేర్ చేసుకుంటుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ కేవీఏకి ఈక్వల్ ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు సో అగైన్ ఇక్కడ V2 వస్తుంది. సో ఈ టర్మ్ వచ్చేసి దేనికి ఈక్వల్ ఉంటుంది, టోటల్ లోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేవీఏ ZA డివైడెడ్ బై ZA ప్లస్ ZB. సో ఇది వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఏ షేర్ చేసే లోడ్ వాల్యూ, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ బి షేర్ చేసే లోడ్ వాల్యూ. సో ఇన్ కేస్ మనం రెండింటిని రేషియో వేసాం అనుకోండి, సో SA బై SB. సో రెండింటిని రేషియో వేస్తే మనకు వచ్చేసి ఏమొస్తుందంటే, సో రెండింటిని రేషియో చేస్తే ఏమొస్తుంది, SA బై SB. SA బై SB వేస్తే ఇక్కడ S క్యాన్సిల్ అవుతుంది. సో 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ అలాగే ఏంటి, ఈ పార్ట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమరేటర్లో వచ్చేసి ఏమొస్తుంది, SA దగ్గర ZB డివైడెడ్ బై ZA వస్తుంది. సో దీన్ని బట్టి మనం క్లియర్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, సో ట్రాన్స్ఫార్మర్ ఏ యొక్క లోడ్ షేర్ చేసే లోడ్ వచ్చేసి ఎలా ఉందంటే దాని యొక్క ఇంపిడెన్స్కి ఇన్వర్స్లీ రిలేషన్ ఉంది. సో కాబట్టి S ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Z. సో SA బై SB ఈక్వల్ టు ZB బై ZA. అంటే ఏంటంటే ఏ ట్రాన్స్ఫార్మర్ ఇంపిడెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అనేది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఇది షేర్ చేసే లోడ్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ AB వాల్యూ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు SB షేర్ చేసే లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి రిలేషన్ వచ్చేసి ఎలా ఉందంటే మనకు ఇన్వర్స్లీ రిలేషన్ ఉంది. సో చూడండి, సో వచ్చేసి ఏంటి, S ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/Z. కాబట్టి ఏం చేయొచ్చు, లోడ్ షేర్డ్ ఇన్ KVA ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేర్ ఇంపిడెన్సెస్.